ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని షేర్ చేస్తాను. సో ఐ థింక్ దిస్ వాజ్ ఆన్ సాటర్డే. భుజ్ బంగారానికి హాఫ్ డే స్కూల్ కాబట్టి లంచ్ బాక్స్ లేదు. స్నాక్స్ కోసం అయితే బ్రెడ్ విత్ పీనట్ బటర్ తీసుకెళ్తున్నాడు. వీడికి ఈ మధ్య బ్రెడ్ ఫ్రీక్వెంట్ గా ఇవ్వడం మానేశాను, బికాస్ ఇక్కడ మోస్ట్లీ మిల్క్ బ్రెడ్ అండ్ అలానే బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది. అవి హెల్త్ కి అంత మంచిది కాదు. ఒకేసారి కార్బ్స్, షుగర్స్ అన్ని కట్ డౌన్ చేసేదానికన్నా ఇలా చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ తో స్టార్ట్ చేయండి. అప్పుడే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ బ్రెడ్ తినాలి అనిపిస్తే గనుక హోల్ వీట్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ తీసుకోవడం మంచిది. ఇక్కడ అవేం దొరకట్లేదని చెప్పేసి నేను ఇంకా వీలైనంత వరకు అవాయిడ్ చేయిస్తున్నాను వీడి చేత. ఇయాన్కి లంచ్ బాక్స్ లేదు కానీ మా హస్బెండ్ కి ప్యాక్ చేయాలి కాబట్టి ఇక్కడ క్విక్ గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు మామిడికాయ పప్పు అలాంగ్ విత్ బీన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. రైస్ ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు మామిడికాయ పప్పు కోసం ఫస్ట్ కందిపప్పు నీట్ గా వాష్ చేసి అందులోని వాటర్, పసుపు, ఆయిల్ యాడ్ చేశాను. అండ్ పప్పుతో పాటు మామిడికాయలు కూడా ఉడికిచ్చేస్తున్నాను. సో సెపరేట్ గా మామిడికాయలను అయితే ఇలా ఒక చిన్న బౌల్లో పెట్టాను. మీడియం ఫ్లేమ్ లో 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పప్పు ఉడికేలోపు ఇక్కడ సింపుల్ గా బీన్స్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, ప్యాన్ లోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఇంట్లో ఈ సీడ్స్ అన్ని డైరెక్ట్ గా తినరు కాబట్టి ఇలా కర్రీస్ లోనో దోశల్లోనో వేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రోజు అయితే కర్రీలో వేసాను. పెద్ద టేస్ట్ డిఫరెన్స్ ఏమీ అనిపించదు, మంచిగానే ఉంటుంది. ఇందులోని దంచిపెట్టిన వెల్లుల్లిపాయలతో పాటు కరివేపాకు, పసుపు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. ఈ బీన్స్ ఫ్రైలో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయము, లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటాం అనమాట. సో కంప్లీట్ గా ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే కనుక చక్కగా బీన్స్ ఇలా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసి ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, బీన్స్ ఫ్రై రెడీ. చాలా సింపుల్ అండి. ఇందులోని ఎటువంటి హంగామా లేకుండా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ ఫ్రై యొక్క టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంక ఈరోజు టిఫిన్ కి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నా వర్షన్ లో చెప్పాను కదా, ఎందులోనైనా ఈ సీడ్స్ యాడ్ చేస్తాను. 1 కప్పు పల్లీలు, 1 కప్పు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, హాఫ్ కప్ వచ్చేసి పుట్నాల పప్పు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ చిన్న ముక్క చింతపండు యాడ్ చేశాను. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత పక్కకు పెట్టేయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేయడమే. అంతే, పల్లీ చట్నీ రెడీ. నెక్స్ట్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. లాస్ట్ వీడియోలో నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేశాను కదా. ఆ పిండిలో సీడ్స్ అవన్నీ యాడ్ చేశాను. ఇంతకీ పిండి మంచిగా పొంగుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ పొద్దున్నకి చూసారు కదా, మంచిగా బ్యాటర్ అయితే ఇలా ఫర్మెంట్ అయిపోయింది. ఏం లేదండి, నేను ముందు రోజు ఈవినింగ్ ఇది మొత్తం మిక్సీ పట్టేసి బయటనే పెట్టేశాను అనమాట. సో నైట్ అంతా బయట ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇది మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. చూసారు కదా, నార్మల్ దోశల కన్నా ఈ దోశ బ్యాటర్ ఇంకా మంచిగా ఫర్మెంట్ అయింది. ఇంతకీ ఈ దోశ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఇన్ కేస్ ఎవరైనా చూడడం మిస్ అయితే కనుక ఒకసారి ఛానల్లో ఉంటుంది. లాస్ట్ అదే వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకిగోండి, ఈ దోశ బ్యాటర్ లోని రుచికి సరిపడా సాల్ట్ తో పాటు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేనైతే కంపల్సరీ జీలకర్ర యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇందులో పచ్చిశనగపప్పు యాడ్ చేస్తాను కదా. సో ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ ఉండకుండా ఉండాలని జీలకర్ర కంపల్సరీ యాడ్ చేస్తాను. దోశలు వేయాలి కానీ మా అత్తగారు అప్పుడే వద్దన్నారు. అందుకని చెప్పేసి కాసేపు టైం దొరికిందని కూర్చున్నాను. నాకేంటంటే ఐ హ్యావ్ గాన్ త్రూ అ మేజర్ ప్లాస్టిక్ సర్జరీ బిఫోర్. ఈ సీజన్లో ఈ ఎండ వేడికి ఊరికే స్టిచెస్ మండిపోవడం లాంటివి అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి వీలైనంత వరకు నేను రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ రెస్ట్ తీసుకుంటానంటే కుదరదు కదా, నాకెవరూ చేసి పెట్టేవాళ్ళు లేరు. మహా అయితే మా హస్బెండ్ చేస్తారు. అంతకు మించి ఈ ఊర్లో మెయిడ్స్ లాంటి వాళ్ళు ఎవరు దొరకరు. ఇన్ కేస్ దొరికినా నాకు పెట్టుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఈ మాత్రం పనులైనా చేసుకుంటున్నాను కాబట్టి నా బాడీ ఇంత యాక్టివ్ గా ఉంటుంది. ఏ పనులు చేయకుండా మెయిడ్ మీద బేస్ అయిపోయాం అనుకోండి, ఖచ్చితంగా ఇంకా మనం వెయిట్ గెయిన్ అయిపోతాము అండ్ లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి.
చూసారా, ఇది ఏ మాత్రం సీడ్స్ యాడ్ చేసిన దోశలా కనిపిస్తుందా? అసలు కాదు కదా. నార్మల్ ప్లెయిన్ పేపర్ దోశ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇన్ఫాక్ట్ నార్మల్ దోశల కన్నా ఈ దోశలు ఇంకా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కి కూడా మంచిదే. కాబట్టి ఒకసారి ఈ ప్రాసెస్ లో నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. అలా దోశలు వేసి ఫస్ట్ మా అత్తగారికి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ మామిడికాయ పప్పు కోసం పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ముందుగా ఒక గిన్నెలోకి ఈ మామిడికాయలు తీసి మంచిగా స్మాష్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా పప్పు కూడా తీసి మంచిగా అంతా పప్పు మామిడికాయ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు యాడ్ చేసి ఇదొక 10 minutes పాటు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టాలి. ఈ మామిడికాయ పప్పుకి నెయ్యి తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ నెయ్యి కూడా హెల్త్ కి మంచిదేనండి. ఆయిల్ ని రీప్లేస్ చేస్తూ వీలైనంత వరకు నెయ్యిని యూజ్ చేయడానికే ట్రై చేయండి. అండ్ మరీ ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తే హెల్త్ కి మంచిది కాదు. ఏదైనా సరే మన లిమిట్ లో యూజ్ చేస్తే అంత ప్రాబ్లం ఏది ఉండదు. చూసారు కదా, మంచిగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వెంటనే మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఆయనకి కూడా టిఫిన్ వేసి పెట్టేశాను అనమాట. సో వేడివేడి దోశ అలాంగ్ విత్ ద పీనట్ చట్నీ. ఈ దోశలు వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చల్లారిపోయినా సరే ఇందులోని మనం అటుకులు వేసాం కాబట్టి ఎటువంటి గట్టిగా అయిపోవడం లాంటిది ఉండదు. చల్లగా అయినా సరే మెత్తగానే ఉంటాయి. ఇంక ఇక్కడ మా పొట్టిదై ఎంత గారాలిపోతుందో చూడండి. అక్కడ మా హస్బెండ్ దానికి ఫస్ట్ గిన్నెలోని పెరుగన్నం వేసి పెట్టారనమాట. కానీ ఆ పెరుగన్నం తినట్లేదు. ఆయన సైడ్ సీరియస్ గా చూస్తుంది. ఏంటి నాకు పెరుగన్నం పెట్టి నువ్వు దోశ తింటావా అని. తర్వాత మా హస్బెండ్ కి అర్థమయ్యి దోశ వేస్తే చక్కగా కూర్చొని తింటుంది. చూసారా, దీని గారాలు ఇలా ఉంటాయన్నమాట. ఇది స్ట్రీట్ డాగ్ అయినా సరే దీనికి చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇది పికీ ఈటర్ కూడా. దీనికి నచ్చినవే తింటది, నచ్చలేనివి ఎంత గింజుకున్నా తిందనమాట. అలాంటిది మా పొట్టిది. ఫోన్ బ్యాక్ సైడ్. ఇంకలా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మోస్ట్లీ ఈయన ఉన్నప్పుడే నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఆయనతో పాటు టిఫిన్ కూడా కంప్లీట్ చేసేస్తాను. కాకపోతే ఈ రోజు వీడియో షూట్ చేస్తూ ఉన్నాను కదా, కొంచెం లేట్ అయింది. అందుకనే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి మంచిగా టిఫిన్ తినేసాను. నెక్స్ట్ ఇంకా పొద్దు నుంచి ఉన్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ నీట్ గా వాష్ చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసి స్టవ్ ని క్లీన్ చేసి మొత్తానికి కిచెన్ అయితే ఇలా నీట్ గా పెట్టాను. కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఎక్కడ కుదురుతుంది చెప్పండి. భుజ్ బంగారం స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకా తొందరగా రెడీ అయ్యి వాడిని స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి. ఈ మధ్య చాలా ఎండలు ఉంటున్నాయి అండ్ నేను మిట్ట మధ్యాహ్నం వెళ్ళడంతో ఇంకా వచ్చేసరికి చాలా నీరసంగా అనిపించింది. ఫస్ట్ గబగబా మా అత్తగారికి భుజ్ బంగారానికి అన్నం పెట్టేశాను. వాళ్ళు తిన్నాక వెంటనే గిన్నెలన్నీ క్లీన్ చేసి కాసేపు పడుకున్నాను. ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ 4:30కి ఏమో లేచాను. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. లేచేసరికి బాగా ఆకలేస్తుంది. అందుకనే వెంటనే ఇంకా సబ్జా వాటర్ మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ సబ్జా వాటర్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇందులో నేను షుగర్ కానీ లేకపోతే సాల్ట్ ఏమి యాడ్ చేయను. జస్ట్ సబ్జా వాటర్ అలాంగ్ విత్ కొంచెం లెమన్ యాడ్ చేస్తాను అంతే. ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వస్తున్న ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా మా డాడీ బర్త్డే వీడియోలో మా హస్బెండ్ వైట్ బియర్డ్ కోసం అదేంటి వైట్ బియర్డ్ ఉంచుకున్నారు అది ఇది అని చెప్పి. అది తన పర్సనల్ చాయిస్ కదా, ఎవరికైనా పర్సనల్ లైఫ్ అనేది ఉంటది. ఆయనకి వైట్ బియర్డ్ అంటే ఇష్టం. ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, ట్రై చేశారు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం గా ఉంటే ఆయనే తీసేస్తారు కదా. ఆర్ ఎల్స్ పెళ్లి చేసుకున్నందుకు నాకు ఏదైనా ప్రాబ్లం గా ఉంటే నేను చెప్తాను కదా. మా ఇద్దరికి లేని ప్రాబ్లం మిగతా వాళ్ళకి ఎందుకు, నాకు అది అర్థం కావట్లేదు.
అండ్ మోర్ ఓవర్ మీరు పాజిటివ్ గా పెడితే నేను పాజిటివ్ గానే తీసుకుంటాను. లేదు ఏమాత్రం కొంచెం నెగిటివ్ గా అనిపించినా నేను రిపోర్ట్ చేస్తాను. ఇంతకు ముందంటే కామ్ గా ఊరుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు కామ్ గా ఊరుకుంటున్నానని మరీ రెచ్చిపోతున్నారనమాట. అందుకనే చెప్తున్నా. సరే, ఇంక ఇక్కడైతే ఈరోజు సాటర్డే కదా, పుజ్జు బంగారం చేత దీపారాధన చేయించాను అనమాట. నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నాను కదా, ఈ రోజు 6th వీక్ పూజ. ఇంకొక 2 వీక్స్ ఉన్నాయి. ఆ 2 వీక్స్ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకుందామని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా అలా దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే టొమాటో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ లోని నువ్వుల నూనె యాడ్ చేశాను. మీ దగ్గర పల్లి ఆయిల్ ఉంటే అదేనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లెయిన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. అండ్ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని టొమాటో పీసెస్, ఇక్కడైతే నేను 1 kg వరకు టొమాటోలు తీసుకున్నాను. అవన్నీ నీట్ గా వాష్ చేసేసి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశాను అనమాట. మరీ చిన్న పీసెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మగ్గిపోతుంది కాబట్టి కొంచెం బైట్ సైజ్ పీసెస్ లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా రాళ్ళుప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇందులోని ఒక 25 to 30 grams వరకు చింతపండు యాడ్ చేశాను. మీకు ఇన్ కేస్ ఇంకా పులుపుగా తినాలి అనుకుంటే ఇంకా ఎక్కువ చింతపండు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే దిస్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ 1 kg టొమాటోస్. సో చింతపండు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. లో టు మీడియం ఫ్లేమ్ లో టొమాటోస్ మెత్తగా ఉడికిపోయి దానిలో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు, ఇలా ఈ స్టేజ్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. మీరు ఏమాత్రం కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఇది స్టవ్ ఆఫ్ చేసేసారా, మీకు ఈ టొమాటో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మొత్తం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి ఇలా తేలాలన్నమాట, ఎక్కడ చుక్క నీరు కనిపించకూడదు. అలా ఇంత దగ్గరికి మగ్గిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేయండి. ఇది కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంక ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్ లోని కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే ఇంగు యాడ్ చేశాను అనమాట. ఇక్కడ కావాలంటే మీరు తాలింపు దినుసులన్నీ వేసి తాలింపు పెట్టచ్చు, కాకపోతే నేను పచ్చడిలోనే మొత్తం తాలింపు దినుసులన్నీ వేసి ఫ్రై చేశాను కదా, అందుకని చెప్పేసి సెపరేట్ గా ఇప్పుడు తాలింపు దినుసులు ఏమి యాడ్ చేయలేదన్నమాట. సో వన్స్ ఇంగు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నూరు పెట్టిన పచ్చడి అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి 3 నెలల పాటు బయట పెట్టినా కూడా నిలవ ఉంటది. ఇన్ కేస్ మీరు పచ్చడిని తాలింపు పెట్టేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి చేసేసారనుకోండి, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. అందులోని ఏమాత్రం కొంచెం పచ్చిదనం ఉన్నా పాడైపోతుంది అనమాట. ఇదే పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6 months పాటు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఆయిల్ బాగా ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత డబ్బాలోకి సర్వ్ చేయడమే. అంతే ఈజీగా టొమాటో నిలవ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, మీ అందరికీ టేస్ట్ బాగా నచ్చుతుంది. బయట వేలకు వేలు పెట్టి పచ్చళ్ళు కొనుక్కునే కన్నా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పనా, ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఆ పచ్చడి కంప్లీట్ అయిపోయింది. అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు భుజబంగారం పచ్చడి తిండు, అసలు వాడికి ఆవకాయలు లాంటివి నచ్చవు, ఆ కారానికి భయపడతాడు అనమాట. అలాంటిది మమ్మీ ఆ టొమాటో పచ్చడి వేసుకుని తింటాను మమ్మీ అని అడిగాడు. వాడికి కూడా ఈ టొమాటో పచ్చడి చాలా నచ్చింది. ఇదే టొమాటో పచ్చడి బయటను కొనుక్కుంటే కారం ఎక్కువ ఉంటది కాబట్టి పిల్లలు అంతగా తినలేరు. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, మనం ఎంత కారం తింటామో ఆ స్పైసీనెస్ మనకు తెలుస్తుంది కాబట్టి ఆ ఘాటుకు తగ్గట్టు ఎండుమిరపకాయలు అవి వేసి చేసుకుంటాము. కాబట్టి ఎటువంటి కారం లేకుండా కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ బయట వాటిల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ అవి యాడ్ చేస్తారు, కానీ ఇంట్లో మనం ఏం చేయం కదా. సో హెల్త్ కి మంచిది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే కొంచెం ఓపిక తెచ్చుకొని ఏదైనా చేసుకోవడానికి ట్రై చేయండి. బయట ఫుడ్స్ చాలా వరకు అవాయిడ్ చేసేయండి. మేము కూడా అలానే చేస్తున్నాము. ఇప్పుడే పెట్టాను కదా టమాటా పచ్చడి, రేపు తింటే బాగుంటుందిరా అంటే అస్సలు వినలేదు వియాను. అందుకని చెప్పేసి వాడికి కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టాను అనమాట. ఈవెన్ మా అత్తగారు కూడా అమ్మ నేను పచ్చడనమే తింటానన్నారు. దాని టేస్ట్ చాలా బాగుంది, ఒకసారి రెసిపీ ట్రై చేయండి. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.